గెలుపోవటమే ముఖ్యంగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి గెలిచినట్టయితే అప్పుడు మీరు ఏ రంగం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు? గెలిచినా ఓడినా నాకు వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఆ ఉమ్మడి 4 జిల్లాలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పట్టభద్రులకు నిరుద్యోగులకు నా యొక్క సేవలను విస్తరించాలనేది నా యొక్క ప్రధాన ఎజెండాగా ఈ సంవత్సరం 2025 సంవత్సరాన్ని తీర్మానించుకున్నాను. గెలిస్తే ఇంకా సమర్థవంతంగా పనిచేస్తా గానీ ఒకవేళ కాంగ్రెస్ నుంచి టికెట్ రాకున్నా, పోటీ చేయకున్నా, ఒకవేళ పోటీ చేసి ఓడిపోయినా శ్రద్ధ పెట్టి వాళ్ళ అభ్యున్నతి కొరకు కృషి చేస్తా తప్ప ఓడినంత మాత్రాన నేనేమో అదేం లేదు. అంటే గెలుపు ఓటమితో నాకు సంబంధం లేదు. ఏ రంగంపై మీరు దృష్టి సారించే అవకాశం ఉందంటే పట్టభద్రులను అనుకున్నప్పుడు ఉపాధి, ఉపాధిలో మేము ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులు ప్లస్ ప్రైవేట్ ఉద్యోగులు, ఆ ప్రైవేట్ ఉద్యోగుల్లో కొంతమంది స్కిల్ ఉంటాయి, కొన్ని అన్స్కిల్డ్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా వర్గీకరణ చేసుకొని వాటి కొరకు తాత్కాలిక ప్రణాళికలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించడానికి, దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం తీసుకుపోవడానికి నేను ఒక ప్రణాళికలు రచించి వాటిని ప్రభుత్వం చొరవ చూపి వాటి పరిష్కరించే విధంగా తప్పకుండా కృషి చేస్తాను.